సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు తేలిగ్గా అనే అంశం గురించి తెలుసుకుందాం. నేరుగా మనిషి చేయలేని ఎన్నో పనుల్ని ఇప్పుడు రోబో ఎంతో సమర్థంగా చేస్తోంది. వీటిల్లో శస్త్రచికిత్సలు ఉన్నాయి. సర్జరీలో మనిషి చేయి సులభంగా చేరలేని చోట్లకు తన సన్నటి యాంత్రిక వేళ్ళు చేరగలవు. నిజానికి రోబో చేస్తోందని అంటున్నా మళ్ళీ వాటిని నడిపించేది నిపుణులైన శస్త్రచికిత్సకులే. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సల్ని రోబోలతో అతి తేలిగ్గా చేయగలిగేవేమిటో, ప్రస్తుత వైద్య విభాగాల్లోని ఏ శాఖల్లో ఈ సర్జరీలు జరుగుతున్నాయో తెలుసుకుందాం. మానవ మణికట్టు ఒక పరిమితి వరకే తేలిగ్గా తిరుగుతుంది. కానీ రోబో మణికట్టు ఎటువైపైనా దాదాపు 270 డిగ్రీల వరకు తిరిగేలా రూపొందుతుంది. దాంతో అత్యంత నిశితంగా అనుకున్నంత మేరకే కోసేలా, కుట్లు వేసేలా చేసే శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబోకు ఆదేశాలిస్తూ డాక్టర్లు ఆపరేట్ చేస్తుంటారు. ఆ సర్జరీలో శస్త్రచికిత్స జరుగుతున్న అవయవాన్ని, అందులోని భాగాల్ని 3D ఇమేజ్ తెరపై చూస్తుంటారు. కోత చాలా చిన్నగా ఉండటం వల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయము వేగంగా మానుతుంది. కోత, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్లకు అవకాశాలు బాగా తక్కువ. ఇవే కాదు, శస్త్రచికిత్సకు పట్టే సమయము, ఇవ్వాల్సిన మత్తుమందు, రక్తస్రావము అన్నీ తక్కువే. ఇవన్నీ రోబోతో జరిగే శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా మార్చేస్తాయి. ఏ శాఖల్లో ఈ శస్త్రచికిత్సలో చూద్దాం. మూత్ర వ్యవస్థకు సంబంధించి మూత్రపిండాల శస్త్రచికిత్సలో కిడ్నీ నుంచి మూత్రాశయానికి మూత్రం తీసుకువచ్చే పైప్లైన్ యూరేటర్లలో ఏవైనా అడ్డంకులు ఉన్నప్పుడు చేసే పైలోప్లాస్టీ, కిడ్నీల్లో గడ్డల తొలగింపు, కిడ్నీ పూర్తిగా తొలగించాల్సిన కేసుల్లో ప్రోస్టెక్టమీ, ప్రోస్టేట్ గ్రంథి తొలగింపులో, గైనకాలజీలో, గర్భసంచికి అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ వచ్చే అవకాశముందని తెలిసినప్పుడు, ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో, ఎండోమెట్రియోసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి, ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్తో ఆ భాగం ఇతర శరీర భాగాలకు అతుక్కుపోవడాన్ని విడదీయడానికి, యూరో గైనకాలజీ శస్త్రచికిత్సల్లో పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు మరో అవయవంలోకి చొచ్చుకునిపోయే హెర్నియా కేసుల్లో సాక్రోకాల్ఫోపెక్సీ చేసేందుకు, దగ్గినప్పుడు ఒత్తిడికి మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్ఫో సస్పెన్షన్ ప్రొసీజర్లలో, ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించడానికి, ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలు ఇవి. విపుల్ ప్రొసీజర్ ప్యాంక్రియాస్లోని హెడ్ అనే భాగాన్ని, అలాగే చిన్న పేగుల్లోని డియోడినం అనే భాగాన్ని, గాల్ బ్లాడర్ను, బైల్ డక్ట్ను తొలగించే ప్యాంక్రియాటికో డియోడెనెక్టమీ వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో ప్యాంక్రియాస్, చిన్న పేగులు, గాల్ బ్లాడర్లోని కొన్ని జబ్బుల్లో థైరాయిడెక్టమీ, క్యాన్సర్కు గురైన థైరాయిడ్ గ్రంథిని తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీత పడకుండా శస్త్రచికిత్స చేసేందుకు బ్రెయిన్ సర్జరీస్, మెదడులోని సంక్లిష్టమైన భాగాల్లోకి ఏర్పడ్డ ట్యూమర్లను సంప్రదాయ శస్త్రచికిత్సతో వీలుకాని సందర్భాల్లోనూ ఈ సర్జరీలు చేస్తారు. ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలు కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటి వరకు అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాప్రోస్కోపీ సర్జరీల స్థానంలో అన్ని వర్గాల ప్రజలకు
కొద్ది రోజుల్లోనే కాదు, చవకగా రోబో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మనం రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు తేలిగ్గా ఎలా చేయవచ్చో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.